ఫ్రెండ్స్, ఇవాళ మనం బూచోడి సినిమాలు కాదు, బూచమ్మ సినిమా రొమాంటిక్ మూవీస్ చేయట్లేదని చెప్పి బాధపడుతున్నారు కదా. మామూలు రొమాంటిక్ మూవీస్ చూసి తట్టుకోవడం కొంచెం కష్టం అవడం వల్ల మీ మీదకి ఈ సినిమా వదలబోతున్నా. మూవీ స్టార్ట్ అవగానే మనం ఈ జులపాలను చూస్తాం. వీడేదో భయంకరమైన ఒక అంపుంటే దాని ముందు నుంచో ఉంటాడు. బాగా భయపడిపోతూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఒక దెయ్యం ఆత్మ కనిపించింది. దాన్ని చూడగానే భయపడి పారిపోతాడు. పనికి మాలినాడు. అంత అందమైన అమ్మాయి ఆత్మ అయ్యింది, శవం అయ్యి వచ్చింది. నేను అసలు అక్కడి నుంచి బాను సైలెంట్ కట్ చేస్తే ఇదంతా కళ అని తెలుస్తుంది. అంత క్యూట్ అమ్మాయిని కళ్ళలో కూడా దెయ్యంలా చూస్తున్నాడు. ఏదో వీడినేమో జో ఒక గేమర్ అనమాట. రోజులో 24 గంటలు గేమ్స్ ఆడుతుంటాడు. మధ్యలో గుర్తొచ్చినప్పుడు నిద్రపోతుంటాడు. అప్పుడు వీళ్ళ మమ్మీ వచ్చి గోల చేసి తొందరగా రెడీ అవ్వమంటుంది. రోజంతా దీని ముందే చచ్చినప్పుడు రెడీ ఎందుకంటే వీడి తాత చచ్చిపోయాడు అనమాట. దాంతో వీళ్ళ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది. అంటే వీళ్ళ తాత చాలా సంపాదించాడు. అబ్బో నానా సంకల్ నాకు అసలు కూడబెట్టాడు చాలా ఆస్తి. ఇప్పుడు ఆ ఆస్తి అంతా వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవాళ్ళు ఒక్కోడికి ఎంత ఇవ్వాలి మొత్తం పర్ఫెక్ట్ గా డివైడ్ చేసి వీళ్ళనామా వేసి చచ్చిపోయాడు. దాంతో వీళ్ళు ఆనందంగా వచ్చి ఏదో చూస్తూ ఉన్నారు. మాకేం వచ్చిందా ఏం వచ్చాయని ఒక్కొక్కటి నేమ్ చదువుతూ ఎవడెవడికి ఏమొచ్చిందో చెప్తూ ఉంటాడు లాయర్. లాస్ట్ కి మనోడు నేమ్ వచ్చేటప్పటికి వీడి నేమ్ మీద ₹1,000 బిల్ల కూడా, అంటే ₹1,000 బిల్ల కూడా నీకు ఇవ్వలేదు అని రాసున్నా హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాడు. కానీ అసలు ఈ లిస్ట్ లో వీడి నేమే లేదంట. ఇట్టాంటోడు ఒకడు ఉన్నాడన్న విషయం కూడా వీళ్ళ తాతకి తెలిసినట్లేదే. మనోడు బొంగమోహం వేసుకొని అక్కడ కూర్చునేటప్పటికి ఈ లాయర్ నువ్వు ఫీల్ అవ్వమాక, నాకు తెలిసి మీ తాత ఎగ్జాక్ట్ గా చచ్చిపోయే ముందు సస్తా ఈ వీలునామా రాసినట్టున్నాడు. అందరి నేమ్స్ రాసి నీ నేమ్ రాసే టైంకి చచ్చిపోయినట్టున్నాడు. ఈడేమో మా తాత ఏం గీకాడో నాకు తెలియదు కానీ ఈ లాయర్ గడు అంతకుమించి వాగుతున్నాడు అని చెప్పి కోపం మీద ఊగిపోతా ఉంటే అప్పుడు ఇలా కజిన్ బ్రదర్ ఉన్నాడు. ఈడు మనోడితో తమ్ముడు కాంతం శాంతం మన ఫ్యామిలీ అందరితో ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లుని నీకు ఇచ్చేస్తానులే. మన తాత నాకు ఇచ్చేసాడు కానీ అది నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆ మాట వినగానే బక్కోడు బాగా హ్యాపీ అయిపోతాడు. చొట్టలో బొల్లి ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని వీడు ఆనందం. దాంతో పాటు వీడు ఆ ఇంటి పేపర్లు కూడా ఎత్తాడు. వీడెవడో పుణ్యాత్ముడులా ఉన్నాడు అనుకోవద్దు. ఈడో బంధువు అండి, ఖచ్చితంగా పాపాత్ముడే అయి ఉంటాడు. దీని తర్వాత వీడు డైరెక్ట్ గా ఒక లోన్ ఇచ్చేవాడిని కలిసి చాలా డబ్బులు లోన్ తీసుకున్నాడు. ఈ డబ్బుతో ఆ ఇల్లు మొత్తం బాగా రెనోవేట్ చేసేసి నెక్స్ట్ ఆ ఇంటిని ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు కమ్మి లోన్ కూడా కట్టేసి మిగతా డబ్బులతో ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. దాని తర్వాత ఇతను పట్టుకుని ఆ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అంటే ఆ ఇల్లు అంతా చెక్ చేసి దాన్ని అమ్మాల్సింది కూడా ఇతనే. పొద్దున్న స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేటప్పుడు నైట్ అయిపోయింది. అలా ఇంకా వెళ్తూ ఉంటారు. ఆ ఇల్లు రోడ్డు పక్కన ఎలాగూ లేదు, కానీ అసలు ఇంటికి వెళ్ళడానికి రోడ్డు అనేదే లేదు. అడ్డు మధ్య నుంచి ఎలాగో వెళ్తారు. ఇంటి దాకా వచ్చేసాక ఇతను ఆ ఇల్లు చూసి నైస్ నేను రేపు వస్తానే అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. మనోడేమో లాగేసి నిన్న బయలుదేరితే ఈ రోజుకి వచ్చాం, మళ్ళీ రేపు వస్తాను పోయామంటే మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదు. ఇతనేమో కొంపలోకి వెళ్ళక ముందే దడపడుతుంది. ఇంకా లోపలికి ఎట్టెళ్తాను అని అంటే చూడకుండా ఎలా వెళ్తామని చెప్పి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. అలా ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల యాంటీక్ సామాన్లు ఉంటాయి కదా, ఒక్కోటి తీసి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అని అడుగుతూ ఉంటాడు. ఇతను అలా పట్టుకొని చూస్తూ ఉంటే వీడి వెనకాల కిటికీలోంచి ఆ బయట ఏదో నీడలా కనిపిస్తుంది. అసలు ఏం కనిపించినప్పుడే భయపిత్తులోడు ఇక్కడ ఉండలేకపోయాడు. ఇంకెంత కనిపించాక ఎందుకుంటాడు, ఈయన ఒక్కడిని వదిలేసి లోగోలోగాని పారిపోతాడు. అప్పుడే మనోడు బయటకు వచ్చి చూస్తే కప్పమొహం వేసుకుని తాత ఎవరు అలా నుంచొని చూస్తాడు. పాపం సంబంధం లేకుండా అతను ఎందుకు అంటున్నావు అంటే అతను చేసే పనే అది. ఈడు అడుగుతాడు అంకుల్ ఎక్కడేం చేస్తున్నాడంటే కప్పలు పడడానికి వచ్చాను బాబు అని అంటాడు. అంటే నిజంగానే కప్పలు పడుతుంటాడు ఈయన. అయితే పెద్ద వర్షం ఉండడం వల్ల ఈ ఇంట్లోనే లోపల ఉండిపోవాల్సి వస్తుంది. ఆ నైట్ ఒక్కసారిగా అర్ధరాత్రి 12 గంటలకి భయంకరమైన సౌండ్స్ వస్తుంటే ఏంటా అని పైకి వెళ్తాడు. ఈడొచ్చి ఇంకా అలా చూస్తుంటే పాపం ఒక అతన్ని ఎవడో పేక కోసేస్తాడు అలా సింగిల్ పీస్. ఇంకొక అమ్మాయిని కడుపులో పుడిచేస్తాడు. ఇంకొక అమ్మాయిని అయితే పేక బిసికి చంపేస్తాడు. ఏంటి అన్ని మాకు చూపించామంటావు, మాకు కూడా చూపించొచ్చు కదా అంటే ఏం చూపిస్తామో చూపిస్తే యూట్యూబ్ కూడా ఎత్తేస్తాడు. ఇంకా ఈడు కూడా పారిపోయిన అంకులు వెనకాలే పరిగెత్తకుండా వెళ్ళిపోతాడు. ఇన్ని చూసాక ఎట్టుంటాడు. కానీ నెక్స్ట్ రోజు మనోడు ఒక మాంక్ తీసుకొని వస్తాడు. మాంక్ వచ్చి రిచువల్ చేస్తూ ఉంటాడు. ఆ దయ్యాలను ఏమైనా ఉంటే తోలేద్దామని. మరి ఈ మాంక్ ఎవరో ఇద్దరు ఎందుకు వచ్చారంటే ఈయన మాంక్ కాదు కప్పలు పట్టే అంకుల్. నైట్ వచ్చిల్లా కప్ప అంకుల్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారంటే ఈ గ్యాప్ లో. పూజ అయిపోయాక మనోడు పాము అంకులు ఇక్కడే ఉండొచ్చు కదా అంటాడు. అంటే కప్ప అంకుల్ నేమో పాము అంట. కప్ప అంకుల్ ఏమో ఏంటి కామెడీగా ఉందా, దయ్యాల కొంపలో నేను ఎందుకుంటాను, నేను వెళ్ళిపోతా అంటాడు. దానికి ఈడేమో నా దగ్గర ఫుల్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఆఫ్ ఇస్తా అంటాడు. కట్ చేస్తే ఇద్దరు ఫుల్ గా తాగేసి అటు పడిపోయి ఉంటాడు. అర్ధరాత్రి అవగానే మళ్ళీ సేమ్ అవే భయంకరమైన సౌండ్లు. ఈడు భయపడి లెగుతాడు. పామంకులు కూడా గబుక్కులు లేచి వెళ్ళిపోతుంటాడు. ఈడేమో భయపడకండి ఎలకండి అని అంటూ ఉంటే ఇతనేమో ఎవడవా భయపడేది, నువ్వు రానప్పుడు రోజు ఇదే కొంపలో పడుకునేవాడిని, ఈ టైంకి వెళ్ళి రోజు కప్పలు పట్టుకోవాలి అని నిజంగానే పామంకులు కప్పలు పడడానికి వెళ్ళిపోతాడు. లేకపోతే చైనా ఒక్కదే అనుకుంటున్నా ఎందుకు కప్పలు పట్టుకొని తినేది, జపాన్ కొరియా మొత్తం సేమ్ బ్యాచ్. మనోడు ఇప్పుడు వెంటనే లేచి దేవుడి దగ్గర కూర్చొని దేవుడా దెయ్యాల నుంచి నన్ను కాపాడు అంటాడు. కట్ చేస్తే వెనకాల దెయ్యాలు కూడా పూజ చేయడానికి వచ్చేసి వాళ్ళు కూడా దేవుడా మనుషుల నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేస్తున్నారు. వీడియో చూసి షాక్ అయిపోతాడు. దేవుడు విగ్రహం వెనక్కి వెళ్ళిపోయి నేనేదో సంవత్సరానికి ఒకసారి మొక్కేటప్పటికి నేనేమంటానో మీకు అర్థం అవుతున్నట్లేదు, నేను దెయ్యాన్ని దూరం పంపిమన్నాను అని అంటే అప్పుడే ఈ అందమైన అమ్మాయి వచ్చి అంటే దెయ్యమేలేండి ఇల్లంతా మాది, అసలు మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను మాటికి చూస్తాను మా ఇంట్లో అని చెప్పి అంటుంది. ఈడేమో లేదు ఇది మా ఇల్లు, నీ ఇల్లు అంటావేంది, పైనుంచి మా తాతగానేమన్నా మిమ్మల్ని పంపించాడా, ఆ పనికి మాలినోడు చిన్న ఇటుక ముక్క కూడా నా పేరు మీద రాయలేదు కానీ ఈ బూత్ బంగ్లా కూడా లాగేద్దాం అనుకుంటున్నాడా అని అంటే అప్పుడే అక్కడికి మన కప్ప
కప్పతాత వస్తాడు. దాంతో దెయ్యాలందరూ భయపడిపోయి వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోజు మనోడు ఇంటర్నెట్ లో పోయి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు, అసలు ఈ కొంప హిస్టరీ ఏంటని. అందులో డీటెయిల్డ్ గా ఉంటాడంట మొత్తం. ఈ కొంప ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించింది. ఆ ఫ్యామిలీ యొక్క కూతురే ఈ క్యూట్ పాప. ఈ అమ్మాయిని ఏమో అనోంగ్ అంట. ఈ అనోంగ్ తన ఇంట్లో ఉన్నప్పుడు అంటే వీళ్ళ అమ్మా నాన్న కొన్ని సంవత్సరాల క్రితం హనీమూన్ కని పోయారు. కరెక్ట్ గానే అన్నది. ఈ పాపకు పెళ్లి చేసి పంపించడం కాదు, వీళ్ళ అమ్మా బాబు ఈ కొంపలో ఈ పాపను వదిలేసి వీళ్ళు హనీమూన్ కి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఇంకా ఆ పాప యొక్క ఇద్దరు సర్వెంట్స్, అలా వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉండాలి. ఒక రోజు వీళ్ళ ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది. అదే వీళ్ళ అమ్మా నాన్న హనీమూన్ లకు ఎక్కడికో బ్యాంకాక్ లోనే అడవున్న టైంలో. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు మాయమైపోయారంట, ఎవరికి కనిపించకుండా. అసలు ఇప్పుడు దాకా ఎవరికి చెక్కలేదంట. ఇదంతా అయ్యి చాలా ఏళ్ళు అయింది, 50-60 ఏళ్ళు అయిపోయింది. దీని తర్వాత అర్ధరాత్రి వీళ్ళ దగ్గర పోయి ఇటు చెప్తాడు, మీరంతా దెయ్యాలు అంటే వీళ్ళు అసలు నమ్మరు. వీళ్ళేమో దెయ్యాలంటావేంది, బేసిక్ గా మాకే పెచ్చదు భయం దెయ్యాలంటే, నువ్వేంది మమ్మల్ని దెయ్యాలంటావు. ఇంకీడు మొబైల్ ఆన్ చేసి డీటెయిల్డ్ గా చూపిస్తాడు. కావాలంటే చూసుకొని న్యూస్ లో కూడా వేసారు, అన్నేళ్ల క్రితం మీరు మాయమైపోయారు, అయితే మీరు చచ్చిపోయిన విషయం ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు అని చెప్తాడు. ఇంక ఇక్కడి నుంచి మనోడికి చాలా టాస్క్లు వచ్చేసాయి. ఏంటి, ముందుగా వీళ్ళందరూ మీరంతా దెయ్యాల స్వామి అని చెప్పి ఇలా నమ్మించాలి. అది అయిపోయాక వెళ్ళి వీళ్ళ బాడీలు ఎతకాలి. అంటే వీళ్ళ బాడీస్ ని వెతికితేనే ఆ ఆత్మలకి ఇది వాళ్ళ బాడీ అన్న విషయం అర్థమైద్ది. దాని తర్వాత వాళ్ళ స్వర్గానికో నరకానికో ఎక్కడికో వెళ్తారు. పాప ఖచ్చితంగా స్వర్గానికే వెళ్ళిద్దిలేండి. వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఇంకా వీళ్ళ నెక్స్ట్ జన్మ ఏంటనే విషయం డిసైడ్ అయ్యిద్ది. కానీ ఇది అంతా అవ్వాలంటే ముందు వీళ్ళ బాడీని ఎతకాలి. వీడు ఫస్ట్ ముందైతే వీడు కాళ్ళ వెళ్ళబడి ఏదో చేసి మీరంతా దెయ్యాలు ఆత్మలు నాయన అని చెప్పి నమ్మించేస్తాడు. ఇంకా మీ బాడీస్ నేనే వెతికి మీ శాంతి నేను ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరు హ్యాపీ అయి మాయమైపోతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం మా అమ్మా నాన్నకి ఏమైంది అని అడుగుతాడు. వీడు న్యూస్ అంతా చదివి చెప్తాడు, వీళ్ళ అమ్మా నాన్న హనీమూన్కి పోయి ఎంజాయ్ చేస్తూ అంతా మర్చిపోయి 4-5 ఏళ్ల దాకా అసలు ఇంటికి రాలేదంట. ఎంతలా ఉంది ఇది కదా పాపం. ఇంటికి వచ్చాక ఇలా అయ్యిందని తెలిసాక ఈ పాప కోసం తెగ ఎతికేది. ఎంత ఎతికినా ఎక్కడ కనిపిలా. ఇంకా దాంతో వీళ్ళు హనీమూన్ ట్రిప్ కు పోవడం వచ్చి ఎతకడం ఇదే పని అయిపోయిందంట పాపం. ఈ ట్రిప్పులకు డబ్బులు లేక కొంప కూడా అమ్మేసినట్టున్నది. లాస్ట్ కాళ్ళకి అలా 60-70 ఏళ్ల ఏజ్ వచ్చేసింది. ఇంకా వీళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా పీస్ఫుల్ గా బ్యాంకాక్ పటాయాలో చచ్చిపోయారంట. పాప కూడా కొంచెం హ్యాపీ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఈ దెయ్యాలు మనకి మాటికి మధ్యలో వచ్చిపోతా ఉంటది. ఎందుకంటే వీటికి వీళ్ళ మీద ఇప్పుడు కంట్రోల్ లేదు. ఏదైనా దెయ్యం ఇప్పుడు చచ్చిపోయింది అనుకోండి, ఎందుకు చనిపోయింది అనే విషయం దానికి తెలుస్తుంది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్ ఫామ్ లో ఫిల్ చేసి ఆన్లైన్ లో ఎక్కించేసి నరకానికో స్వర్గానికో వెళ్ళిపోయి అక్కడ అప్లికేషన్ పెట్టేసి నెక్స్ట్ జన్మ కోసం ప్రిపరేషన్ కి వెళ్ళిపోతుంది. లేదా ఏదైనా దెయ్యాలకి కక్షలో ప్రతీకారాలు మిగిలిపోయి అనుకోండి, వాళ్ళు పైకి వెళ్లకుండా డైరెక్ట్ గా అమెరిపోయి వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ తీసుకుని చేతబడులు నేర్చుకుని ఇంకా సర్టిఫికేట్ వచ్చాక పర్ఫెక్ట్ దెయ్యం అయ్యి ఏడేడే తిరుగుతా ఉంటాయి. కానీ వీళ్ళ పరిస్థితి అలా లేదు. వీళ్ళు సరిగ్గా చచ్చిపోయిన విషయం కూడా వీళ్ళకి తెలియదు. దాంతో పైకి వెళ్ళలేదు, కింద కూడా ఉండలేదు. ఇంకా అటు ఇటు కాకుండా ఎక్కడెక్కడ మధ్యలో తిరుగుతున్నారు. అందుకే కంట్రోల్ లేదు. సో ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనే విషయం వాళ్ళకి తెలియదు. మొత్తం డీటెయిల్డ్ గా అర్థమైపోయిందిగా, మళ్ళీ చెప్పాలంటే కష్టం. మీరు ఏమైనా దెయ్యాలు అయితే ఫ్యూచర్ లో పనికి వస్తాయి, గుర్తు పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ రోడ్ నుంచి చూస్తే మనోడు అక్కడ ఆ ఇంటి చుట్టుపక్కల దెయ్యాల తవ్వకాలు స్టార్ట్ చేస్తాడు. అంటే ఇలా బాడీలు ఖచ్చితంగా ఇంటి చుట్టుపక్కల ఏడ ఉంటాయేమో అని చెప్పి ఎంత ఎతికినా దొరకట్లా. అప్పుడే వీళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఎవడో పనికి మాలినోడు మాటికి ఫోన్ చేసి కాల్ చేస్తుంటే, నీ అడ్రస్ నేను చెప్పేశాను, వాడు వస్తున్నాడు అని చెప్తుంది. ఎవడంటే వీడు లోన్ తీసుకున్నాడుగా, ఈ కొంపను అద్భుతంగా మార్చుతానని చెప్పి. ఇంకా ఆ విషయం తెలియకనే వీడు ఇల్లు వదిలేసి పారిపోతాడు. అది బ్యాంక్ లోన్ కాదు వీడు తీసుకుంది, ఏ పనికి మాలినోడి దగ్గర తీసుకున్నాడు. ఇటు పక్కనే ఎగ్జిబిషన్ అవుతుంటే అక్కడికి వెళ్ళి ఉంటాడు. అక్కడే ఓ గోస్ట్ హౌస్ కూడా ఉంటది. ఆ గోస్ట్ హౌస్ లోకి వెళ్తే ఓ బ్యాచ్ దొరుకుతుంది. ఈ బ్యాచ్ అంతా గోస్ట్ హౌస్ లో బాగా భయపడిపోయి బయటకు వస్తుంది. అప్పుడే సోదా అని చెప్పి ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు పట్టుకుంటది. అంటే భయపడిపోయి వీళ్ళు బయటకు వచ్చాక సోదా ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కోపడుతూ ఉంటాడు, నా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. ఇలా గర్ల్ ఫ్రెండ్ ఏమో నా ఇష్టం నువ్వేందో నాకు చెప్పేది, నాకు ఈ బక్కోడు నచ్చాడని చెప్పి అంటుంది. వీడి కోపం వచ్చి తనడానికి వస్తాడు. అప్పుడే కప్పతాత వచ్చి ఓ గుద్దగానే వీడు ఆగిపోతాడు. వీడికి పడాలండి ఎలాగో. ఈ జోదా ఈ అమ్మాయి పోతా వీడికి నెంబర్ కూడా ఇచ్చిపోయింది. ఈడేపగాడు అంటే ఈడు కాదులేండి, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, ఈ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ అనుకుంటూ దిగుతున్నాడు కదా. అయితే ఇప్పుడు ఇక్కడికి లోన్ బ్యాచ్ ఉంది కదా, ముగ్గురు లోన్ బ్యాచ్. ఈ లోన్ వాళ్ళు కూడా వచ్చి పట్టేసుకుంటారు. అప్పుడే మనోడు నాకు ఇంకొంచెం లోన్ కావాలంటాడు. వీడు కూడా నేను ఇస్తాను అంటాడు. అంటే బ్యాంక్ కాదు కదా, వీడికి ఎంత లోన్ ఇస్తే అంత మునిగిపోతాడని చెప్పి. ఈడేమో నేను ఈసారి వడ్డీ 20 రూపాయలు తీసుకుంటా అంటే వాడు నీ ఇష్టం 30 తీసుకో అంటాడు. అలా ఇంకా లోన్ తీసుకొని వస్తాడు. ఎందుకురా అంటే ఇప్పుడు ఈ కొంప మొత్తాన్ని హాంటెడ్ హౌస్ చేయాలనుకుంటున్నాడంట. ఎగ్జిబిషన్ అంతా చూసి వచ్చాడుగా, ప్లాన్ వచ్చింది హాంటెడ్ హౌస్ అంట. దాంతో మంచిగా డబ్బులు సంపాదించుకొని లోన్ అంతా క్లియర్ చేసుకుందామని ప్లాన్. ఇటు పక్క చూస్తే వీడికేమో ఎలాగో ఎక్కువ ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఈ కొంపే ఆల్రెడీ దెయ్యాల కొంపలాగా ఉంటుంది. లోపల దెయ్యాలు కూడా ఉంటాయి. సపరేట్గా ఏం తేవాల్సిన పనే లేదు, రెడీమేడ్ గా ఉన్నాయి. ఇటు పనేం లేదు, బయట బోర్డు పెట్టడమే హాంటెడ్ హౌస్ అని. ఈ దెయ్యాల ముగ్గురు అయితే వీడికంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోతారు. పాపం ఏముందిలేండి, పైకి వెళ్ళి అప్లికేషన్ పెట్టనివ్వట్లేదు. ఇటు సైడ్ అమీర్పేట వెళ్ళడానికి కూడా వీళ్ళకి సీన్ లేదు. ఇంకా ఇక్కడే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళకున్న స్కిల్స్ ఏంటో చూపించమంటే ఫస్ట్ ఈ అమ్మాయి వచ్చాము. ఈ అమ్మాయిని ఎవడో కత్తితో పొడిచేసాడు కదా, లోపల ఉన్న గుండెకాయ కిడ్నీలు పేగులు అన్ని తీసి ఒక్కడు చూపిస్తా ఉంటది. ఇంకా పాపం ఈయన్ని చూస్తేనేమో ఇటు తలకాయ కోసేసని చెప్పానుగా, దాంతో ఇంకా తలకాయ తీసేసి చూపిస్తా ఉంటాడు. ఇంకా లాస్ట్ గా పాప దగ్గరికి
వస్తే పాప ఏం చేయమాకదా తల్లిండి. పాపకున్న స్కిల్స్ ఏంటంటే తన మెడకాయని ఓన్ గా తిప్పిద్ది. అంటే ఎవడో పేక పిసి చంపేశాడంట. నెక్స్ట్ రోజు నుంచి ఇంకా కొంపంతా నీట్ గా సెట్ చేసేసి ఆ తర్వాత ఈ బ్యాచ్ ని పిలుస్తాడు. సౌదా ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడు, సిగ్గు లేకుండా తిరుగుతా ఉంటాడు. ఇంకా వెనక వీళ్ళందరినీ పిలిపించి హాంటెడ్ హౌస్ గురించి చెప్తాడు. పదండి అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గడేమో రాడంటాడు. గర్ల్ ఫ్రెండ్ మాత్రం నేను వీడితోనే పోతానంటే పోతాను అంటుంది. మామూలుగా సిగ్గు ఉన్నాడు ఎవడనైతే ఇప్పుడు పాడు, కానీ వీడికి లేదు కాబట్టి వీడు ఖచ్చితంగా పోతాడు. వీళ్ళు ఇలా హాంటెడ్ హౌస్ లోకి వెళ్తారు. హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళాక ఒక్కొక్కరికి తడిసిపోయిద్ది. అందరూ లోపల వాళ్ళందరిని చూసి భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనోడు వీళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టుకుని అసలు పొగిడి వదిలేస్తాడు, చాలా మంచి ఎంప్లాయీస్ అని. దీని తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. మీరు పాడికి తిట్టుకుంటా ఉంటారు కదా. మరి ఇందాక ఎప్పుడో స్టార్టింగ్ లో లవ్ స్టోరీ అన్నావు, ఆ తుప్పాస్ లవ్ స్టోరీ మాత్రం చూపిట్లేదంటే ఇదిగోండి ఎక్కడే ఇలా ఇద్దరు కూర్చొని ఇంకా సొల్లు వేసుకుంటూ ఉంటారు. ఏముంటాయండి ఆ పనికి మన మాటలు, నువ్వేం చేస్తుంటావు నేనేం చేస్తుంటాను, నీ హాబీ ఏంటి నా హాబీ ఏంటి, 2 రోజులకోసారి స్నానం చేస్తావా 3 రోజులకోసారి చేస్తావా, వీళ్ళ మధ్యలో ప్రేమ బంధాలు అనుబంధాలు ఏర్పడుతూ పోతాయంట. ఎంతకు మించి వేరే వాళ్ళ లవ్ స్టోరీలు చూడడం మన వల్ల కాదు. ఇంకా కట్ చేస్తే వీళ్ళ హాంటెడ్ హౌస్ బిజినెస్ అసలు బేభత్సంగా క్లిక్ అయిపోయింది. ఇక్కడికి ఇంకా ఎవడొచ్చినా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, టిక్ టాకర్స్, ఇంకా కొన్ని చోట్ల బ్యాన్ అవ్వలేదుగా, వీళ్ళందరూ వచ్చి భయపడిపోయి ఫేమస్ చేసేస్తా ఉంటారు. ఎంతకంటే భయంకరమైన విషయం ఇంకోటి ఏం లేదని. బిజినెస్ బాగా క్లిక్ అయిపోద్ది. చూసే కొద్దీ 2-3 రోజుల్లోనే ఈ కొంప చుట్టూ షాపులు కూడా పెట్టేసి ఉంటారు. జనాలు ఇడు అద్దెలు కూడా వసూలు చేసేస్తాడు ఈ షాపుల దగ్గర. నార్మల్ హాంటెడ్ హౌస్ కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మరి చాలా ఒరిజినల్ కదా, డిఫరెంట్ గానే ఉంటది. ఫేమస్ అయిపోయింది. మన పాము తాత కూడా కప్పలు నమ్ముకుంటూ బిజినెస్ పెట్టేసాడు. అయితే ఇప్పుడు ఆ లోన్ బ్యాచ్ ఉన్నారుగా వాళ్ళు ముగ్గురు వస్తా ఉంటది. మనోడు డైరెక్ట్ గా పోయి డెప్ప నువ్వు హాంటెడ్ హౌస్ లోపలికి వెళ్ళివా, నువ్వు లోపలికి వెళ్ళి బతికి బయటకు రాగలిగితే వెంటనే నీకు డబ్బులు ఇచ్చేస్తాను, తమ్ముంటే లోపల పో అంటాడు. అలా లోపలికి వెళ్ళిపోయి పాపం వీళ్ళు ముగ్గురు ఎంత భయపడిపోతానంటే వీడికైతే ఆటడాకి వచ్చి ఆడే పడిపోతాడు. ఈ నెత్తపోవడానికి అంబులెన్స్ కూడా పిలవాల్సి వచ్చింది. ఇంకెళ్లే ముందు మనోడు వాడి దగ్గర తీసుకున్న డబ్బులు, లోను, వడ్డీ, చక్కగా వడ్డీతో పాటు మొత్తం వాడికి ఇచ్చేస్తాడు. ఇంకా నైట్ అయ్యాక నైట్ ఏముంటది ఆ తవ్వకాల ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అమ్మాయి ఏమో ఆ పక్కనే కూర్చోంటది. ఈడేమో వాడు ఏదో 6 ప్యాక్ బాడీ ఈడికి గాని ఉంది, ఇప్పాడు షర్టు చూపిస్తా ఉన్నాడు. ఇంక ఏముంటదండి అదే వెన్నెల రాత్రి, శ్మశానం సైటు, శవాల తవ్వకాలు, ఇంకా ఓ మనిషి ఒక దెయ్యం ప్రేమలో పడ్డానికి ఇంతకంటే అద్భుతమైన లొకేషన్ స్పాట్ ఏముంటది. ఇది ఇలా తవ్వుతూ ఉంటే ఈ అమ్మాయి తవ్వకాలపై ఇప్పుడు అప్పుడే మళ్ళీ చేయమాక ప్రెసెంట్ ఈ కంట్రీలో మన హాంటెడ్ హౌస్ 5th పొజిషన్ లో ఉందంట. దీన్ని ఫస్ట్ పొజిషన్ కి తీసుకుని వెళ్ళేదాకా పాప నిద్రపోదంట. ఇంకెక్కడి నుంచి బాను అంటది. ఇన్ని సంవత్సరాల పాటు టోకెన్ల కోసం స్వర్గం నరకం శ్మశానం అని తేడా లేకుండా దిగాం, అలాంటి ఇంకొన్ని రోజులు ఉండలేమా ఏంది అని చెప్పింది. దీని తర్వాత మళ్ళీ అవే రొమాంటిక్ మాటలు. మన వల్ల కాదు కాబట్టి స్కిప్. ఇంకా నెక్స్ట్ రోజు వీళ్ళ ఎంప్లాయీస్ అందరికి సెలవిచ్చి మందు పార్టీ ఇస్తాడు వీళ్ళ ఎంప్లాయీలకి. దెయ్యాలు ఫుల్ గా మందు తాగలవంట, ఏదైనా పట్టుకోగలవు, ఏదైనా చేయగలవు, జస్ట్ మనుషుల్ని పట్టుకోలేవు అంతే. అదే దెయ్యాల స్పెషాలిటీ. పాపం దాని వల్లే అనుకుంటే ఇంత సెన్సిటివ్ దెయ్యాలయ్యాయి. అయితే అప్పుడే ఇక్కడికి బ్యాచ్ మొత్తం వచ్చింది. బ్యాచ్ అంతా వచ్చి వీడిని పొగుడుతా ఉంటాయి. వీళ్ళందరూ వచ్చి వీడిని పొగుడుతా ఉంటారు. మంచి సెటప్, మంచి కాస్ట్యూమ్స్, మంచి వాళ్ళని ఎత్తుకొచ్చావా అని చెప్పి. అని ఒరిజినల్ దెయ్యాలన్న విషయం వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మనోడు వెంటనే వాళ్ళ ముగ్గురిని పంపించేస్తాడు. అయితే ఈడి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి మాత్రం ఈ జొలపాలతో క్లోజ్ గా ఉండంటే చేసిద్ది. ఈడి బాయ్ ఫ్రెండ్ కానీ బయటకు పోయి పేడలు కొట్టుకోమని చెప్పండి. సర్లేండి ఇంత క్లోజ్ అవడం వల్ల మన దెయ్యం పాపకి బాగా కోపం వచ్చేసిద్దంట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పాపను బుజ్జగిస్తా ఉంటాడు. పాప అలిగిపోద్ది. బేభత్సమైన రొమాంటిక్ సీన్లు. స్కిప్. దీని తర్వాత ఇంటికి పోయి ఇంటర్నెట్ లో చెక్ చేస్తాడు. అంటే ఏంటి ఒక దెయ్యము ఒక మనిషి నిజంగా ప్రేమలో పడొచ్చా అని వీడు చెక్ చేసి చూస్తా ఉంటే ఇంటర్నెట్ మొత్తం జ్ఞానంతో నిండిపోయింది. జ్ఞాన పరమాత్ములందరూ ఉంటారు ఇంటర్నెట్ లో. అందరూ వాళ్ళ సలహాలు సమాధానాలు ఏముంటాయంటే ఫస్ట్ ఒక మనిషి ఓ దెయ్యాన్ని ప్రేమించాడనుకోండి, తుప్పాసు ఏం పర్లేదు ఎంతైనా ప్రేమించుకోండి. ఎందుకంటే అక్కడ పీకేది కానీ అక్కడ జరిగేది కానీ అసలు ఏమీ లేదు. కానీ ఒక దెయ్యం మనిషిని ప్రేమించిందా ఇంకా అంతే. ఆ దెయ్యం మూడు వచ్చి ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, పోతా ఏదో ఒక రోజు అంటే పైన అప్లికేషన్ ఓకే అయిపోయి వెళ్ళిపోయినప్పుడు ఈయన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. మరి ప్రేమలో పడిందండి అంటే వీడికి ఆప్షన్ ఉండవు కానీ ఆ దెయ్యానికి ఆప్షన్స్ ఉంటాయంట. ఇంకా అప్పటి నుంచి పాపం పాపం చూసినప్పుడల్లా తెగ భయపడిపోతూ ఉంటాడు. ఒకసారి అయితే ఓరికి వెనక ఉంచోగానే భయపడిపోయి బిల్డింగ్ నుంచి కింద పడిపోతాడు. ఈ గాలుడు సడన్ గా ఎందుకు భయపడుతున్నా అనే విషయం అసలు ఈ పాపకు అర్థం కావట్లా. కానీ అప్పుడే వీళ్ళ ఇంట్లోకి దొంగలు పడతాడు. దొంగలు పడ్డం అంటే ఇది తెలియకుండా జాగ్రత్తగా వెళ్తామని ఏం లేదు. చాలా దజ్జాగా వెళ్ళిపోయి పనికి మాలలో డెప్ప మీద ఒక గుద్ది హ్యాపీగా దొంగతనం చేసుకుంటది. అప్పుడే మన పాప ఇటు బాడీ లోపలికి వెళ్ళిపోయి ఆత్మ కదా బాడీ లోపలికి అయితే వెళ్ళిద్దంట. వెళ్ళిపోయి దొంగలిద్దరిని నుజ్జు కింద కొట్టిద్దంట. దాంతో వీళ్ళు పారిపోతుంది. ఎంత మంచిది చూడండి ఈ పాప. అంటే చెప్పాను కదా కొంతమంది దొంగలు వీళ్ళ ఇంట్లో పడి వీళ్ళ ముగ్గురిని చంపేశారని. అయినా సరే ఈ దొంగలను వదిలేసింది. దీని తర్వాత వీడు అడుగుతాడు, నువ్వు నన్ను చంపేసి పైకి పోతా నన్ను కూడా ఎత్తుకుని వెళ్ళిపోతావు కదా అని. పాప ఏమో నేను అలాంటి దాన్ని కాదు సామె అని చెప్పగానే వీడైతే హ్యాపీ అయిపోతాడు. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ కి వీడి పాపతో పాటు దెయ్యం పాపతో పాటు సెలబ్రేట్ చేసి ఎంజాయ్ చేసి న్యూ ఇయర్ లో ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. కానీ పట్టుకోలేడు, టచ్ చేయలేడు, ఎక్కడ తీసుకుని వెళ్ళలేడు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. అందుకని వీడు ఇప్పుడు సౌదా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ పేడపెట్టగాడు, ఆ బాయ్ ఫ్రెండ్ గాని పిలుస్తాడు. ఇది సిగ్గు సేదం లేదు ఎవడు పిలుస్తున్నా వస్తాడని చెప్పి పిలిచాడు. వీడు వచ్చేసాడు కూడా. వీడు రాగానే డ్రింక్ లేదో కలిపేసి వీడు పడిపోయేలా చేస్తాడు. దాని తర్వాత మన పాప వీడు బాడీ లోపలికి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు వీడు బాడీలో పాప ఉంది. ఇప్పుడు ఈ పాప
పాప వీడు ఇద్దరు కలిసి న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేద్దామని పోతా ఉంటది. దీని తర్వాత ఏం జరిగిందో ఇంకా తెలిసిందే, మొత్తం స్కిప్ చేసే పార్ట్, రొమాంటిక్ పార్ట్ వస్తూనే ఉంటది. సర్లేండి, ఇప్పుడు ఈ దెయ్యం అంటే వీడిని చూసి రొమాన్స్ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది ఓకే, కానీ వీడు ఎలా ఫీల్ అవుతున్నాడు రొమాన్స్ ని అంటే ఇక్కడ ఉంది ఒరిజినల్ గా పాప కాదు కదా, లోపల ఉంది ఓకే, కానీ కనిపించేది ఆ ఫ్రెండ్ గాడు ఈడు మొహం చూసి రొమాన్స్ ఎట్ట ఫీల్ అవుతాడు నాకు అర్థం కావట్లా. గుడ్డిలో మెల్ల ఏదో దొరికింది అని ఫీల్ అయిపోతున్నట్టున్నాడు వీడు. ఇంకా ఫుల్ గా నైట్ అంతా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరు పడుకున్నారంతే, ఏం అవ్వలేదు. ఈ బాయ్ ఫ్రెండ్ మాత్రం పొద్దున్న లెగ్గానే ఇలా చూసేసరికి షాక్ అయిపోతాడు. ఏం చేసావు నన్ను నైట్ అంతా, నేను ఏడెందుకున్నానని చెప్పి తెలిస్తే గుండాకి చేస్తాడు ఏదో, ఈడైతే తాగి నైట్ నువ్వు పడిపోయావులే అని అంటాడు. సరే అని వెళ్ళిపోతాడు. కానీ నెక్స్ట్ రోజు నైట్ ఈడు వచ్చి నా ఫోన్ ఆన్ చేసి చూస్తే మన ఇద్దరం డిస్కోటెక్లు, క్యాండిల్ లైట్ డిన్నర్లు ఇట్ట తగులుకున్నావు ఎందుకు, ఎవడవా నువ్వు, కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకుని వెళ్ళిపోయావు, నన్ను మాత్రం వదిలేదా, నువ్వు ఇప్పుడు ఈ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తావు కదా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంకా చేసేదేం లేక వీడికి విషయం మొత్తం చెప్పేస్తాడు, ముగ్గురు దెయ్యాలు అది అని చెప్పి. కానీ వీడు అస్సలు నమ్మడు. ముగ్గురు దెయ్యాలు కలిసి ఏదో చేసి నమ్మిస్తారులేండి. దీని తర్వాత వీడు బయటకు వచ్చి ఏం వాగుతాడంటే, ఒక దెయ్యానికి ఒక మనిషికి మధ్య ప్రేమ అనేది జరిగే పనే కాదు, ఇది గాని జరగాలంటే నువ్వు కూడా ఇప్పుడు చచ్చిపోవాలి. దీని తర్వాత మీ ఇద్దరు పైలోకానికి వెళ్ళాక యమరాజు గాని మేబీ అతను కాకపోయినా నెక్స్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా పుట్టించే వాళ్ళు ఉంటారు కదా, నేను ఆ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఇద్దరిని మళ్ళీ పుట్టించాక ఆ తర్వాత జాములోనే మీ ఇద్దరు మళ్ళీ కలవగలరు. అందులో కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మాయినో మనిషిగా నిన్ను జంతువులాగా అలా పుట్టించావనుకోండి, అప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. నీ దరిద్రం బాలాగా నిన్ను బొద్దింగ్లా పుట్టించావనుకోండి, అమ్మాయి నిన్ను చెప్పు తీసుకొని కొట్టి చంపేస్తుంది. సో ఇదంతా అయ్యే పని కాదు అని చెప్తాడు. ఇందాక ఈ పనికి మాలినోడు దెయ్యాలు ఉంటాయో అని చెప్తే కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత జ్ఞానం ఉందని చెప్పి వాగుతున్నాడు. ఈ పనికి మాలినోడే ఏం తాగి వాగాడు అని చెప్పి మనం ఆలోచిస్తుంటే ఈ బుడబొక్కలోడు ఇదంతా నమ్మేసి అయ్యో ఇంత జరిగిందా, ఇంత ప్రాసెస్ ఉంటదా, ఇంత లేట్ అయితే కష్టం, నెక్స్ట్ జన్మలో నిజంగా కలవలేమో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం పాపకు చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చెప్పేం పిగుతావు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ 100 హౌస్ స్టార్ట్ అవుద్ది. కానీ ఇప్పుడు ఇక్కడికి వీడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఇంకా మళ్ళీ సేమ్ రొమాంటిక్ స్టఫ్ అంటే వీళ్ళ జలస్ ఫీలింగ్లు, బాధలు, కోపాలు, దయ్యం జలస్ ఫీలింగ్, వీడి గోల మొత్తం స్కిప్ చేసే స్టఫ్ ఏనండి. ఈ అమ్మాయి బాధ చూసి అంతా గోల్ చూసి లాస్ట్ ఇద్దరు పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయి పెళ్లి చేసేసుకుంటారు కూడా. మంచి లవ్ స్టోరీ కదా. సర్లే నెక్స్ట్ రోజు ఏమైందంటే ఆ కజిన్ గడు వచ్చి కొంప అంతా కూల్ చేస్తా ఉంటాడు. అంటే ఇదంతా కూల్ చేసి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడదామని ప్లాన్ వేసాడంట. మనోడేమో వచ్చి ఇల్లు నాకు ఇచ్చేసావు కదా, మళ్ళీ ఇదేంటనంటే వీడేమో నీకు నేను ఇంటి జిరాక్స్ పేపర్లు ఇచ్చాను అంతే, ఇదే నీ పేరు మీద కూడా లేదు, తాత నా పేరు మీద రాసిపోయాడు మొత్తం. మొదట్లో దెయ్యాల కంపెనీ ఎవడో పట్టించుకోబోయేటప్పటికి వదిలేసి నీకు ఇచ్చేసాను, కానీ ఇంత పాపులర్ ఇంత డిమాండ్ వచ్చాక నేను ఎందుకు వదులుతాను, దీన్ని కూల్ చేసి పెద్ద బిల్డింగ్ కడతా అని చెప్పి కూల్ చేస్తా ఉంటాడు. చెప్పాను కదండి వీడు ఆ బంధువు ఇలా ఆ బంధువు ఫ్రీగా ఇంత పెద్ద బిల్డింగ్ ఇచ్చేస్తాడు, ఛాన్సే లేదు. చాలా బాధపడుతూ ఆపడానికి ట్రై చేస్తాడు కానీ వీడు వల్ల కాదు. ఎట్టా ఆపుతాడు, ఈ కొంప ఈడిది కాదు, అసలు ఈడిది ఏది కాదు, కంపు తాత ఈ బిల్డింగ్ అంతా వాడికి రాసి వచ్చాడు. కట్ చేస్తే మొత్తం బిల్డింగ్ అంతా కాసేపులో కూలిపోయి ఉంటది. వీడు బాధపడుతూ అలా చూస్తా ఉంటాడు. పోయి వీళ్ళు ముగ్గురు అసలు దయ్యాలు ఆడికి పోయా ఉన్నాగా పోయావా, ఇంకో పక్క అసలు వీళ్ళు ఎక్కడికైనా పోవడానికి కూడా ప్లేస్ లేదని పోతూ ఉంటే ఆ కింద వాడికి ఏదో తగులుతా ఉంది. ఏంటో అని చూస్తే పాపం వాళ్ళ ముగ్గురు శవాలు కనిపిస్తాయి. శవాల నుంచి వస్తాయి, కింద ఎవరో తవ్వేసి అక్కడే పెట్టేశారు. ఆ సవాల్ని టచ్ చేయగానే ఫ్లాష్ బ్యాక్ అంతా దందని వెనక్కి వెళ్ళిపోయింది ఏం జరిగిందా అని. ఇలా ముగ్గురు చనిపోయే ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తాడు. చాలా మంచోళ్ళు దాన ధర్మాలు చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు. పాప ఏమో 24 గంటలు ఇదే ఇంట్లో దిగుతా ఉంటది. ఇలా అమ్మ బాబుని చూస్తే ఓ మంచి కారు కొనుక్కొని హనీమూన్ అని చెప్పి సంబంధం లేకుండా ఏ ఊరు గుర్తొస్తే అక్కడ పోయి తిరుగుతా ఉంటారు. ఇలా జీవితం అంతా ఇలాగే జరుగుతుంది. ఒకరోజు అట్నే ఇలా అమ్మ నాన్న బ్యాంకాక్ హనీమూన్ కి పోతున్నారు. అప్పుడు వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ రోజు వీళ్ళింట్లో దొంగలు పడ్డారు. అంటే పెద్ద పెద్ద సిటీల మధ్యలో ఉన్న ఇంటినే వదలట్లేదు. ఊరి సేవ అడవి మధ్యలో ఇంత పెద్ద కొంప కట్టి లోపల ఇంత కాస్ట్లీ వస్తువులు పెట్టి ఇంకా రాకుండా ఉంటారా. ఇప్పుడు వీళ్ళింట్లో ఇద్దరు దొంగలు వస్తారు. పాపమేమో ఒకడు పట్టుకొని వీళ్ళని వీడిదైతే పేకోసేస్తాడు, అమ్మాయి కడుపులో పొడి చేస్తాడు తెలిసిందే కదా. ఇంకొకటైతే పాప పేక పిసికేసి చంపేస్తాడు. అప్పుడే మనకేం తెలిసిద్ది పేక పిసికి చంపింది ఎవరు అనుకుంటున్నారు, మన హీరోనే జులపాలోడే. అంటే వీడు హీరో వాళ్ళ తాత అన్ని సంవత్సరాల క్రితం హీరో వాళ్ళ తాత హీరోయిన్ పేక పిసికి చంపేసి ఇల్లు ఎలా రాయించుకున్నాడు. వీడి పేరు మీద ఈ గాలుడు దొంగతనం వరకు ఓకే, ఇలా చంపేస్తే ఇల్లు ఇచ్చేస్తాడా. ఇదంతా చూసాక వీడు చాలా బాధపడతాడు. ఇంకా అలా వెళ్ళి ఈ అమ్మాయికి సారీ చెప్తాడు. అంటే నిజానికి ఈడి మొహం వచ్చే కదా ఈ అమ్మాయిని పిసికి చంపేసింది, అది కాదు. కానీ ఇప్పుడు ఈ తాత ఈ పనికి మాలినాడు ఇంత కంపు పని చేశాడో అంత వదిలేయండి. ఈడి తాత యంగ్ గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ ఈడిలాగే కనిపించేవాడు, ఇదే మొహం వీడిలాగే ఉన్నాడు. అలాంటిది ఈడికి అద్దబాయి బిల్ల కూడా రాయకుండా మొత్తం వాళ్ళకి ఇచ్చేసి చచ్చిపోయింది. ఈడైతే సారీ చెప్తాడు కదా. పాప ఏమో ఏం పర్లేదు, అట్లీస్ట్ నువ్వు నన్ను చూసి భయపడలేదు, ఎంత హెల్ప్ చేసావు, అదే చాలు నాకు. ఎంతో మంది ఎదలు వచ్చి అందరూ భయపడి వెళ్ళిపోయారు, నువ్వు నాకు హెల్ప్ చేసావు అని పశ్చాత్తాపం ప్రేమానుభావాలు అన్ని చూపించి నెమ్మదిగా అందరూ మాయమైపోతారు. అంటే వీళ్ళు సేవలు దొరికేసాయి కాబట్టి సర్టిఫికేట్లు వచ్చేసి ఉంటాయిలేండి, అందుకే వెళ్ళిపోయారు హ్యాపీగా. దీని తర్వాత ఏమైంది, మన జులపాలోడు ఉన్నాడు కదా, వాడు ఏం పని గేమింగ్ కదా. ఆ గేమింగ్ లో అతివత మహారథుల స్థానాన్ని సంపాదించగలిగాడంట. ఏదో ఒక పెద్ద గేమ్ ని క్రియేట్ చేశాడులేండి. అందులో సేమ్ ఈ ముగ్గురు దయ్యాలని మెయిన్ లీడ్ గా పెట్టి ఈ గేమ్ ని బాగా పాపులర్ చేసేసి బాగా డబ్బులు సంపాదించేసి ధనవంతుడు
బుద్ధిమంతుడు అయిపోయాడు, పిచ్చ పాపులర్ కూడా అయిపోయాడు. అలా చూస్తూ ఉండగానే 60 ఏళ్ళు అయిపోయి మనోడు ఇంకా ముసోడు అయిపోయాడు. ఇంకా సేపట్లో చచ్చిపోతాడంట. చచ్చిపోయి పైకి వెళ్ళిపోయి వీడి గర్ల్ ఫ్రెండ్ ఇంకా హ్యాపీగా పాప హ్యాపీగా ఉంటుంది స్వర్గంలో అని చెప్పి చూపిస్తుంటాడు. అసలు ఇదంతా నాకెందుకుగా, వీడి కంపు తాత ఇన్ని గబ్బు పనులు చేశాడు, దీని బదులు వీడు చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్ గా వీడి తాత దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు ఎలగొట్టేయకుండా వీడి డబ్బాలో లవ్ స్టోరీ చూపిస్తున్నాడు నాకు. ఎగ్జాక్ట్ వీడి మొహన్ లాంటి డబ్బులు కూడా ఇవ్వకుండా మిగతా మందకి ఇచ్చేసాడు. సర్లేండి, నేనే బాగా ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నట్టున్నాను. నిజానికి ఇది ఒక లవ్ స్టోరీ, రివెంజ్ స్టోరీ కాదు కదా. ముసలైపోయి చచ్చిపోయి పైకి వెళ్ళి ఇంకా ఆత్మలాగా కలిసిపోయారు. అక్కడతో లవ్ స్టోరీ అయిపోయింది. ఏమంటావు, లవ్ స్టోరీ ఎట్టుంది? వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.